ఓడి అమ్మ ఉండిపోయింది. నిజంగా నిన్ను నువ్వు ఒక టాప్ 5 పీపుల్లో చూసుకోవాలనుకుంటున్నావా? కానీ వినడానికి ఇది నీకు హర్టింగ్గా ఉంది. ఇదే వాస్తవం. నీ బట్టలు, నీ పర్ఫ్యూమ్లు, నీ హెయిర్ స్టైల్లు ఏవి కాదు. ఎవరైతే నిజంగా అందంగా కనబడాలనుకుని అనవసరమైన విషయాల్లో డబ్బులు వృధా చేస్తున్నారో, లైక్ క్లోత్స్, ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్స్, డాక్టర్స్, డర్మాట్స్ ఎక్సెట్రా, కానీ వీళ్ళు ఒక స్పెసిఫిక్ విషయంలో మాత్రం డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, విచ్ ఇస్ గెటింగ్ ఫిట్టర్. ఫిట్నెస్ ఇస్ ద ఓన్లీ థింగ్ అబ్బా నిన్ను ఎక్స్పెన్సివ్ కనబడేలా చేస్తుంది. అది నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనలేవు. ఈవెన్ అంబానీ కూడా కొనలేరు. నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. విరాట్ కోహ్లీ తన ఇనిషియల్ స్టేజెస్ లో చబ్బీగా ఉన్నప్పుడు క్రికెటర్ గా రెస్పెక్ట్ చేసిన తన్ని ఒక ఇన్స్పిరేషన్ గా ఒక్క పోస్ట్ తో మారాడు. ఇమ్మీడియట్లీ బికేమ్ అట్రాక్టివ్. ఎందుకంటే హీ గాట్ ఫిటర్, హీ డ్రాప్డ్ హిస్ బాడీ ఫ్యాట్ పర్సెంట్. నువ్వు నిజంగా ఫిట్ గా ఉంటే మాత్రం ఒక 500 రూపీస్ టీ షర్ట్ అయినా, బ్లాక్ అయినా, వైట్ అయినా, వాట్ ఎవర్ ద కలర్ ఇస్, నువ్వు చాలా ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తావు. 90% పీపుల్ ఎలా ఉన్నారంటే ఎక్స్పెన్సివ్ లోగోస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు తప్ప ఫిట్నెస్ లో ఇన్వెస్ట్ చేయడం లేదు. అందంగా కనిపించడం అంటే ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కొనుక్కొని అలంకరించుకోవడం కాదు, బట్ మేకింగ్ యువర్ సెల్ఫ్ లుక్ ఎక్స్పెన్సివ్. ఇది మీకు ఇన్సెక్యూర్ కలిగించడానికి కాదు, కానీ ఇప్పటికీ మీరు డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటే మాత్రం స్పెండ్ ఇట్ ఆన్ ద రైట్ థింగ్స్.